श्री गुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। 31/3/2019 నుంచి 6/4/2019 మధ్యకాలంలో ఉన్నటువంటి తులా రాశి వారి వార ఫలితాల విధంగా ఉన్నాయి। ధనయోగము, వ్యవహార లాభము, ఉద్యోగాభివృద్ధి, ఆరోగ్యము, వివాహాది నిశ్చయితాంబులాదులో అనుకూలతలు, ఉద్యోగంలో మార్పు, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి కొన్ని పనులలో లాభాలు అనే ఉదాహరణకి వివాహాది నిశ్చయితాంబులాల గురించి ఇతరుల మీద ఆధారపడడం వల్ల లాభము తప్పకుండా మీ ఇంట పెళ్లి బాజా మోగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ధనయోగాలు బలంగా ఉన్నాయి। ఉద్యోగంలో అభివృద్ధి, విదేశీయాన ప్రయత్నంలో లాభాలు అనేక ఉన్నాయి। తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది। కాకపోతే అధిక ధన వ్యయము, పనికి మాలిన విషయాల గురించి ధనం ఖర్చు పెట్టడము, అయిన వారిని దూరం చేసుకోవడము, లేనిపోని నిందారోపణలు, అనవసర ప్రయాణాలు ఇవి మాత్రం మీకు నష్టాన్ని కలిగిస్తాయి। విద్యార్థులకి లాభము, పోటీ పరీక్షల్లో విజయము, ఇక్కడ మీకు లాభాలు కనబడుతున్నాయి। తప్పకుండా మీకు ఈ వారంలో రాసేటువంటి పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి। అనేక విషయాల్లో అనేక మందితో మమేకమవుతారు। తప్పకుండా మీరు కొన్ని కార్యక్రమాల విజయాన్ని సాధిస్తారు। ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశము, నూతన గృహ నిర్మాణము, వివాహ సంబంధ విషయాల్లో అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి, శుభవార్త వినేటువంటి అవకాశము, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు కానీ పిఎన్ కార్డు కానీ అందుకునేటువంటి అవకాశాలు, H1B వీసా మీకు 2-3 తేదీలో కానీ 5వ తేదీలో కానీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది। తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు బలంగా కనబడుతున్నాయి। రాజకీయ నాయకులకి తప్పనిసరిగా విజయాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, కళాకారులకి, రైతు సోదరులకి అనుకూలవంతమైన శుభతిథి, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశము, ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ ప్రయాణాల వల్ల కాస్త శారీరకమైనటువంటి బడలిక ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది। ఆ విషయం జాగ్రత్తగా ప్రయత్నం చేయండి। తప్పనిసరిగా మీరు గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కాస్త వెసులుబాటు అనగా సమయాన్ని కాస్త తగ్గించుకోవడం, ఒత్తిడిని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు। అందుకే మీరు తప్పనిసరిగా గణపతి ఆరాధన చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది। వీరికి 31/2/3 తేదీన 6 అంకెను, 1-4 తేదీలలో 7 అంకెను, 6వ తేదీన 5 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించండి। అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। సర్వేజన సుఖినో భవంతు। స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు।